హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మెగా ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే, ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ మేము టీవీ కొనడానికి షోరూమ్కి వచ్చామండి. సో చూడండి టీవీస్, మీకు ఏమన్నా నచ్చితే మీరు కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇందులో వీటిలో నుంచి మేమైతే ఎల్జీ QNED టీవీని సెలెక్ట్ చేసుకున్నామండి. ఇంకా చాలా ఉన్నాయి. మేమైతే 50 ఇంచెస్ టీవీని సెలెక్ట్ చేసుకున్నాము. మా టీవీ యూనిట్కి సరిపడేటట్టు తీసుకున్నాము. అప్పటికే మేము గ్లాసెస్ తీయాల్సి వచ్చింది. మేము ఫస్ట్ శాంసంగ్ మోడల్ కూడా చూసాము, 50C. సో అది ఎందుకో మాకు అంత మంచిగా అనిపించలేదు. సో ఎల్జీ ఫీచర్స్ చూసిన తర్వాత ఇదే బాగా అనిపించింది. సో మేము ఎల్జీకి వెళ్ళాము. సో శాంసంగ్ మోడల్స్ కూడా మీకు జస్ట్ చూపించాను అంతే. సో టీవీ సెలెక్ట్ చేయడం అయితే అయిపోయింది. ఇది అన్నమాట ఎల్జీ QNED అన్నది మోడల్. సో దీనికి ఫీచర్స్ బాగున్నాయి. ఇదిగో థింక్యూ OS కూడా ఇచ్చాడు. అండ్ అయిపోయింది బిల్లింగ్ అండ్ డెలివరీ కూడా చేసేస్తున్నారు. సో హియర్ కమ్స్ అవర్ ఎల్జీ QNED స్మార్ట్ టీవీ 50 ఇంచెస్. మొత్తానికి మా ఇంటి గుమ్మం దిగిపోయింది. మా పైన బుడ్డోళ్ళు తిరుగుతున్నారు మా గుమ్మంలో టీవీ చుట్టూ. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా, ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టుంది మా పాప. సో ఇన్స్టాలేషన్ అతను కూడా వచ్చేసాడు. టీవీ అయితే తీసి ఫిక్స్ చేసేసాడు. అండ్ మా బుడ్డి పాప వాళ్ళ నాన్నమ్మతో కలిసి టీవీకి బొట్టు పెడుతుంది అనమాట. బొట్టు పెట్టడం, పూజ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు కలిసి టీవీని స్టార్ట్ చేశారు. ఆనందంతో క్లాప్స్ కూడా కొట్టేస్తుంది మా బుడ్డి పాప. వాళ్ళ నాన్నమ్మగారు కొట్టించేస్తున్నారు. వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉన్నారు. ఇన్స్టాలేషన్ అతనేమో టీవీ సెట్టింగ్స్ చేసే బిజీలో ఉన్నాడు. మొత్తానికి సెట్టింగ్స్ అయితే సెట్ చేసేసాడు. ఫస్ట్ వీడియో అయితే వెంకటేశ్వర స్వామి వీడియో పెట్టాము. సెంటిమెంట్తో గోవిందనామాలు స్టార్ట్ చేసాము. అయిపోయాక అసలు టీవీ కొన్నదే మా చిన్న పాప కోసం అండి. అది చిట్టి చిలకమ్మ అంటే పడి చచ్చిపోతుంది అనమాట. సో ఆ చిట్టి చిలకమ్మ ఇప్పుడు ప్లే చేస్తున్నాము. దాని ఎక్స్ప్రెషన్స్ చూడండి. చిలకని చూడగానే ఒక ఆనందం వచ్చేస్తుంది. కానీ ఈసారి అవన్నీ మిస్ అయినాయి. అంత పెద్ద స్క్రీన్ మీద చూసేటప్పటికి ఆశ్చర్యంతో కళ్ళప్పగించి చూస్తుందన్నమాట. నవ్వట్లేదు, ఆడట్లేదు, వాళ్ళ నాన్నమ్మ నవ్వట్లేదు. అన్నట్టు ఇంకో విషయం, మా పాపని ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో తన పేరు ఇర్షిక, మా బుడ్డి పాప. ఇదంతా ఉగాది ముందు రోజు టీవీ హడావిడి అయిపోయింది. ఉగాది రోజు వచ్చేసింది. ఉగాది రోజు పొద్దున్నే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నాము. ప్రసాదాలు చేయాలి కదా. ఈలోపు మా బుడ్డి పాపను వాకర్లో వేస్తే బయట ఒక పక్షి పిల్లల్ని పెట్టింది. ఆ పిల్లల్ని చూడడానికి బయటికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తుందండి. ఇది ఏం పక్షో తెలియదు కానీ పక్షి పిల్లల్ని పెట్టడం, వాటికి ఫుడ్ పెట్టడం మేము దగ్గర నుంచి చూసి చాలా ఆనందపడ్డాము. మా బుడ్డదైతే ఎగ్జైట్ అయిపోతుంది. మామూలుగానే దానికి పక్షులు అంటే ఇష్టం. అందుకనే చిట్టి చిలకమ్మ అంటే ఓ గింతులేసేస్తూ ఉంటుంది. ఇదండి పొద్దున్నే మా ఇంటి ముందు వాతావరణం. ఉగాది స్పెషల్ ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయండి. పూజ అయిపోయింది, టిఫిన్లు చేసేసాము. ఇంకా తీరిగ్గా టీవీ ముందు కూర్చుని మా టీవీలో మా ఇంటి పండుగ అనే ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తున్నాం ఇంటిల్లిపాది. ఈ ప్రోగ్రామ్కి విజయ్ దేవరకొండ, దిల్ రాజు అండ్ ఫ్యామిలీ స్పెషల్ గెస్ట్ అంట. అది కూడా అయిపోయింది. ఇంకా భోజనాలు చేసి పిల్లలందరం కొంతసేపు అలా తిరిగి ఆడి సాయంత్రానికి మా పాపకి ఉగాది థీమ్ చేసాము. ఉగాది థీమ్ ఏమో కానీ దానికి అరేంజ్మెంట్స్ చేయడానికే మాకు 2 hours పైన పట్టిందండి. ఫైనల్లీ అరేంజ్మెంట్స్ అయితే చేసేసాము. థీమ్ రెడీ అయిపోయింది అండ్ మా పాప కూడా రెడీ అయిపోయింది. కూర్చోబెడితే ఇలా ఆడుకుంటుందన్నమాట మామిడికాయలతోనూ బొబ్బట్లతోనూ. సో ఇదండి మా ఉగాది సెలబ్రేషన్స్. ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్ టు మై ఛానల్.